ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 41వ భాగం. డ్యామేజ్ అయిన డ్రెస్లన్నీ తీక్షణంగా ఒకసారి చూసి, స్టెలా, హా అరవింద్, నాకోసం ఒక హెల్ప్ చేస్తావా? ఏంటది? ఫ్రంట్ సైడ్ పార్ట్ మొత్తం కట్ అయిపోయినా తన చేతిలో ఉన్న డ్రెస్ని చూపిస్తూ, నాకోసం ఈ డ్రెస్ని యాజ్ ఇట్ ఈస్గా వేసుకోగలవా? వాట్? ట్రస్ట్ మీ స్టెలా, నా మీద నమ్మకముందా అని తన చెయ్యి పట్టుకుని అడుగుతుంటే, నేను నా లైఫ్లో నమ్మే ఒక్క వ్యక్తివి నువ్వు. నీకోసం ఏమైనా చేస్తాను అరవింద్ అనగానే నవ్వుతూ తన వైపు చూశాడు అరవింద్. పూర్తిగా వెస్ట్రన్ కల్చర్ని ఎలివేట్ చేస్తూ డిజైన్ చేసిన ప్రకాష్ కంపెనీ డ్రెస్లకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వీళ్ళ తర్వాత అరవింద్ కంపెనీ నేమ్ అనౌన్స్ చేయగానే అందరూ ఈసారి అరవింద్ ఎలాంటి థీమ్ తీసుకున్నాడోనని క్యూరియాసిటీతో చూస్తుంటే, డాడ్, ఇప్పుడు అరవింద్ గాడు నలుగురిలో ఎలా తలదించుకుంటాడో చూస్తూ ఉండండి అంటుంటే, నాకు కావాల్సింది కూడా అదేరా, వాడు అందరి ముందు అవమాన పాలవ్వాలి అని కర్కశంగా అన్నాడు. నెక్స్ట్ వీక్ వెల్కమ్ టు మిస్టర్ అరవింద్ ఫ్యాషన్ వరల్డ్ ఫ్రమ్ ఇండియా అనగానే ఆ ప్లేస్ మొత్తం చప్పట్లతో మారుమోగింది. అరవింద్ డిజైన్ చేసిన డ్రెస్సులతో పాటు బుట్ట బొమ్మల్లా నడుస్తూ వస్తున్న మోడల్స్ని అందరూ వాళ్ళని తమ సెల్ ఫోన్స్లో బంధిస్తుంటే నోరు తెరుచుకొని చూడడం ప్రకాష్ విక్కీలా వంతైంది. ఏంట్రా ఇది? ఏం చేశావు నువ్వు అసలు? అదే నాకు అర్థం కావట్లేదు డాడ్. అవన్నీ నేను కంప్లీట్గా డ్యామేజ్ చేయించాను. ఇవన్నీ ఎలా మామూలుగా ఉన్నాయో అర్థం కావట్లేదు అనుకుంటూ తీక్షణంగా చూశాడు. అరవింద్ డిజైన్ చేసేవన్నీ కూడా మ్యాక్సిమం ఇండియన్ ట్రెడిషన్ని వెలివేట్ చేసేలా ఉంటాయి. పైగా తను తీసుకున్న థీమ్ లాంగ్ ఫ్రాక్ అవడంతో ఎక్కడా ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ ఈసారి తన మార్కుకి విరుద్ధంగా ఉన్నాయి ఈ డ్రెస్లన్నీ. ఇంతకుముందు హ్యాండ్స్ హైలైట్ చేస్తున్న డ్రెస్లన్నీ ఇప్పుడు స్లీవ్లెస్గా ఉండి నెక్ డీప్గా డిజైన్ చేయబడి సెమీ వెస్ట్రన్గా కనిపిస్తుంటే నోట్లో మాట కూడా రాలేదు ప్రకాష్ విక్రమ్లకు. లాస్ట్ అండ్ ఫైనల్గా రాయల్ ఫ్రాక్స్ మధ్య మెయిన్ మోడల్గా స్టెల్లా ఎంట్రీ ఇచ్చింది. 2 మీటర్ల పొడవున ఫ్లోర్ మొత్తం నిండిన లాంగ్ ఫ్రాక్లో అక్కడక్కడ గోల్డ్ కలర్ లైన్స్ నడుమ నుండి కింది వరకు కనిపిస్తుంటే, పైపార్ట్ మొత్తం గోల్డ్ అండ్ వైట్ కలర్లో పర్ల్స్ చైన్స్ వేలాడుతూ ఆ డ్రెస్కి మరింత అందాన్ని ఇస్తుంటే అందరూ చూపు తిప్పుకోలేకపోయారు. సరిగ్గా ఓ గంట ముందుకు వెళ్తే అరవింద్ తీసుకున్న థీమ్ మొత్తం రాయల్ ఫ్యామిలీస్కి సంబంధించింది. అందువల్ల కలర్ఫుల్గా ఉండేలా బ్రైట్ కలర్స్ని సెలెక్ట్ చేసుకున్నాడు. హ్యాండ్స్ని హైలైట్ చేస్తూ ఎక్కడా ఎక్స్పోజ్ అవ్వకుండా నీట్గా డిజైన్ చేశాడు. కానీ ఇప్పుడు అవన్నీ కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడంతో ఫ్రంట్ సైడ్ పైపార్ట్ మొత్తం కంప్లీట్గా కట్ చేయించి ఆ ప్లేస్లో సేమ్ కలర్ బ్రాని అటాచ్ చేయించి మోకాళ్ళ వరకు కట్ అయిన డ్రెస్లకి లోపల నుండి మరో క్లాత్ అటాచ్ చేయించాడు. వాటికి ఫినిషింగ్ ఇవ్వడంతో అది సెమీ వెస్ట్రన్గా మారిపోయింది. 1 అవర్లో తను ఆర్గనైజ్ చేసిన వాటన్నిటికీ దగ్గరుండి తనే ఫైనల్ టచ్ ఇప్పించి మెయిన్ మోడల్స్ అయిన స్టెల్లాకి మాత్రం తనే స్వయంగా రీమోడల్ చేశాడు. గోల్డ్ కలర్ బ్రాని నడుముకి అటాచ్ చేసి అక్కడున్న పర్ల్స్ చైన్స్తో షోల్డర్ నుండి నడుం వరకు స్టిచ్ చేశాడు. చిరిగిపోయి ముక్కలు ముక్కలుగా ఉన్న ఫ్రాక్ మొత్తం గోల్డ్ కలర్ లేస్తో అటాచ్ చేయడంతో అది మరింత అందంగా తయారైంది. తన అందచందాలతో హొయలకిస్తూ నవ్వుతూ క్యాట్ వాక్ చేసుకుంటూ స్టేజ్ మీదకి వచ్చిన స్టెల్లా 2 చేతులతో అందంగా తన డ్రెస్ని పట్టుకుని చూపులతోనే అందరి మీద వలపు బాణాలు విసురుతుంటే చూస్తున్న అందరి కళ్ళు ఆమె మీదే నిలిచిపోయాయి. ఈ షోని చూస్తున్న నేత్ర కూడా ఆ డ్రెస్ అందానికి చూపు తిప్పుకోలేకపోయింది. వదినా, డ్రెస్ చాలా బాగుంది కదా? అవును అన్వి, చాలా బాగుంది అంటుంటే తన వెనకే వచ్చిన అరవింద్ ప్రకాష్ విక్రమ్ల వైపు సీరియస్గా చూసి స్టెల్లాతో ఫోటోలకి ఫోజులిచ్చాడు. ఈసారి కూడా గెలుపు నీదే అరవింద్, ఖచ్చితంగా అవార్డు నీదే అంటూ అరవింద్ బుగ్గ మీద ముద్దు పెట్టి హక్ చేసుకొని చెప్తుంటే వాళ్ళ మధ్య బాండింగ్ చూస్తున్న నేత్ర కళ్ళు కోపంతో నిండుకున్నాయి. వదినా, తనెవరో తెలుసా? హా, స్టెల్లానే కదా అంటూ కోపంగా చూస్తుంటే తానే ఆలోచిస్తుందో అర్థమైన మోహన్ రావు, నేత్ర, స్టెల్లా ఎప్పటినుండో వాడి దగ్గర పనిచేస్తుందమ్మా. నవ్వి, నాది కూడా ఈ ఫీల్డ్నే మావయ్య. ఫ్యాషన్ ఫీల్డ్లో ఇదంతా కామన్. నేను ఇదంతా పెద్దగా పట్టించుకోవట్లేదు, మీరేం ఫీల్ అవ్వకండి అని నవ్వుతూ చెప్పగానే, పోనీలే, వాడి ప్రొఫెషన్ని అర్థం చేసుకునే అమ్మాయే వచ్చిందనుకుని సంతోషపడ్డాడు మోహన్ రావు. చెప్పడమైతే చెప్పింది కానీ సగటు ఆడదానిగా తన భర్త మరో అమ్మాయితో అంత క్లోజ్గా ఉండడం తనకేమాత్రం నచ్చలేదు. కానీ తప్పదు, ఇవన్నీ తను యాక్సెప్ట్ చేయాలి అనుకుని నవ్వుతూ అరవింద్ డిజైన్ చేసిన డ్రెస్ని ఆశాంతం పరీక్షిస్తుంది నేత్ర. ఆ రోజు ఫ్యాషన్ షో కంప్లీట్ అవ్వగానే వాళ్ళు చేసిన పనిని తెలివిగా అరవింద్ ఎలా తిప్పికొట్టాడో క్లియర్గా తెలుస్తుంటే విసవిసగా అక్కడి నుండి వెళ్ళిపోతున్న ప్రకాష్ని అనుసరించాడు విక్కీ.
కదిలిస్తే కాల్ చేసేలా ఉన్న తండ్రిని ఏమాత్రం కదిపినా తన పీక పట్టుకుంటాడని అర్థమై సైలెంట్గా తన వెనకే నడుస్తుంటే, ఏంటి భయపడి పారిపోతున్నారా అన్న గొంతుకు ఇద్దరూ ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి తిరిగారు. షాడో లైటింగ్లో ఒక్క అడుగు వాళ్ల వైపు వేసుకుంటూ వస్తున్న అరవింద్ను చూసి, నిన్ను చూసి భయపడమేంట్రా, కలగంటున్నావా? భయపడ్డారు కాబట్టే కదా నన్ను గెలవనివ్వకూడదని నేను ఆర్గనైజ్ చేసే వాటన్నిటినీ అలా డ్యామేజ్ చేశారు. మేమా? మాకదే పననుకున్నావా? నన్ను ఓడించడానికి కంకణం కట్టుకున్నారుగా మిస్టర్ ప్రకాష్. దేశం కాని దేశంలో నా మీద ఇంత పగ పెంచుకుంది మీరు తప్ప ఎవ్వరూ లేరు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన పని వల్ల నాకు మంచి జరిగింది. నేనే రోజు నీలా ఒకటిని తొక్కి పైకి రావాలనుకోలేదు. అలానే పక్క వాళ్ళకి సొంతమైన దాన్ని దోచుకోనూ లేదు. నా కష్టమే నా పెట్టుబడి. కష్టపడ్డవాడికి భూమి మీద ఎప్పుడైనా ఎక్కడైనా గెలిపే. మీలా అడ్డదారులు తొక్కేవాళ్ళు ఎప్పుడూ నామరూపాలు లేకుండా పోతారంటుంటే, ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావంటూ మీదకి వస్తున్న విక్రమ్ని కాలితో ఒక్కతన్ను తన్నగానే దూరంగా పడిపోయాడు. కొడుకుని చూసి, రేయ్ నిన్ను అంటూ మీదకొస్తున్న ప్రకాష్ గొంతు పట్టుకొని, చూడు ప్రతిసారి ఇలా తేలిగ్గా వదిలేస్తాననుకోకు. ఇంకోసారి నా మీద ఇలాంటి చెత్త ప్లాన్స్ వేశావంటే భూమిలో పాతి పెడతాను, గుర్తుపెట్టుకో అంటూ విక్రమ్ కింద పడిన వైపే ప్రకాష్ని కూడా తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అరవింద్. డాడ్, వీణ్ణంత తేలిగ్గా వదలకూడదు, మనమేంటో వీడికి తెలియచేయాలి అంటూ కోపంతో పళ్ళు నూరారు ఇద్దరు. నైట్ బెడ్ మీద పడుకుని ఆలోచిస్తున్న నేత్రకి పదే పదే అరవింద్ స్టెల్లాని హక్ చేసుకోవడమే కళ్ళ ముందు కనిపిస్తుంటే నిద్ర పట్టలేదు. మోకాళ్లలో తలపెట్టుకొని ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మాత్రం వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎందుకు అంత ఎఫెక్ట్గా ఉంది? ఈ ఫీల్డ్లో ఇల్లీగల్ రిలేషన్స్ చాలా కామన్. ఎంత మంచి వాళ్ళైనా వాళ్ళు అదుపు తప్పిన వాళ్ళే. ఆడదానికి శరీరానికి లొంగాల్సిందే. దానికి అరవింద్ మాత్రం అతీతుడేం కాదు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చూస్తుంటే నాకెందుకు మరోలా అనిపిస్తుంది. నిజంగానే అరవింద్కి స్టెల్లాకి మధ్య ఏమైనా ఉందా అనుకోగానే మనసంతా చిందరవందరగా అవుతుంటే, మెదడు మాత్రం అరవింద్ అలాంటి వాడు కాదని పోరు పెడుతున్నట్టే ఉంది. పదే పదే కళ్ళ ముందు కనిపిస్తున్న అరవింద్ రూపాన్ని తలుచుకుంటూ, లేదు నా అరవింద్ అలాంటివాడు కాదు. అలాంటి పని ఎప్పటికీ చేయడు. తనకి కోపం ఎక్కువ. అందరూ తనలా డిసిప్లైన్గా ఉండాలనుకుంటాడు. అంతే తప్ప ఇలాంటి పనులు ఇవి అరవింద్కి తెలియవు అనుకోవడంతో అప్పటికి ఆమె మనస్సు తేలికపడింది. ఆ రోజే ఫ్యాషన్ వీక్ లాస్ట్ డే అవ్వడంతో ఫ్యాషన్ డిజైనర్లంతా ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యే అవార్డు ఎవరికి వచ్చిందో తెలుసుకోవడానికి అందరూ ఎగ్జైట్గా ఎదురు చూస్తుంటే ఆ ప్లేస్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్గా మారిపోయింది. అరవింద్ కంపెనీలో వాళ్లతో పాటు ఇంట్లో టీవీ ముందు కూర్చుని అవార్డు ఎవరికి వస్తుందోనని గుక్కపెట్టి చూస్తున్నారు మోహన్ రావు, నేత్ర, అన్వితలు. ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ దిస్ అవార్డ్ గోస్ టు అరవింద్ ఫ్యాషన్ వరల్డ్ ఫ్రమ్ ఇండియా అనగానే మూడోసారి అవార్డు రావడంతో ఆ ప్లేస్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. కంగ్రాచులేషన్స్ అరవింద్ అంటూ స్టెల్లా గట్టిగా హగ్ చేసుకుంటే ఆ పేరు వినపడగానే కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు ప్రకాష్, విక్రమ్లు. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ అంటూనే అవార్డు తీసుకోవడానికి స్టేజ్ మీదకి వెళ్ళాడు. అందరి కరతాళ ధనుల మధ్య చీఫ్ గెస్ట్లతో అవార్డు తీసుకున్న అరవింద్ని చూసి సంతోషంతో క్లాప్స్ కొడుతున్నారు టీవీల్లో చూస్తున్న వాళ్ళంతా కూడా. మీడియా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్తున్నాడు అరవింద్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ సక్సెస్ అరవింద్? మై హార్డ్ వర్క్ అండ్ ద కోఆపరేషన్ ఆఫ్ మై ఎంప్లాయీస్ హూ వర్క్ విత్ మీ. యూ హ్యావ్ రిసీవ్డ్ ద అవార్డ్ 3 times in a row. Along with your hard work, you feel that luck is also there? Of course. How much talent we have, it will be useless if you don't have luck. Who would you like to dedicate this award to? ప్రకాష్ వాళ్ళు చేసిన పనిని గుర్తు చేసుకుంటూ, లాస్ట్ 2 years this award is due to my hard work, but this time it was due to luck. So I want to give this to the person who gave me that luck. లాస్ట్ 2 years ఈ అవార్డు నా హార్డ్ వర్క్ వల్ల వస్తే ఈసారి మాత్రం లక్ వల్ల వచ్చిందనుకుంటున్నా. సో ఆ లక్ ఇచ్చిన వ్యక్తికే దీన్ని అంకితం ఇవ్వాలనుకుంటున్నా. హూ ఈజ్ ద లక్కీయెస్ట్ పర్సన్? ఎవరా లక్కీ పర్సన్? స్టెల్లా నా పేరే చెప్తాడు అనుకుంటూ ఆశగా చూస్తుంటే ఆ అవార్డు వైపు ఒకసారి చూసి, షీ ఈజ్ మై వైఫ్ డెడికేటింగ్ దిస్ అవార్డ్ టు హిమ్సెల్ఫ్ అనగానే అక్కడే ఉన్న స్టెల్లా మొహం మాడిపోతే టీవీ చూస్తున్న నేత్రకి ఎక్స్పెక్ట్ చేయని విధంగా షాక్ కొట్టినట్లయింది.